Good evening, students. My name is K. Sushma. I am working as a lecturer in economics at Government Degree and PG Arts and Commerce College Nagar Karnool. ఈ రోజు మనం BA ఫస్ట్ ఇయర్ వారికి ఫస్ట్ సెమిస్టర్లో భాగంగా అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులను గురించి తెలుసుకుందాం. అర్థశాస్త్రాన్ని ఆంగ్లంలో ఎకనామిక్స్ అంటున్నాం. ఈ ఎకనామిక్స్ అనే పదం ఓకియో మరియు నామస్ అనే గ్రీకు పదాల నుండి రావటం జరిగింది. ఓకియో అనగా గృహము అని, నామస్ అనగా నిర్వహణ అని అర్థము. అయితే గ్రీకు తత్వవేత్త అయిన అరిస్టాటిల్ అర్థశాస్త్రాన్ని గృహ నిర్వహణ శాస్త్రంగా పేర్కొనటం జరిగింది. మళ్ళీ ఇవి ఎందుకు చెప్తున్నాను అంటే కంపల్సరీగా ఇవి మీకు అసైన్మెంట్లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు కానీ ఎకనామిక్స్ అనే పదం ఏ రెండు పదాల కలయిక అని అడగటం జరుగుతుంది. అందుకే ప్రతి క్లాస్లో కూడా ఎకనామిక్స్ అనే పదం ఏ రెండు పదాల నుండి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అర్థశాస్త్రాన్ని విశ్లేషించడానికి ఆర్థికవేత్తలు రెండు పద్ధతులను సూచించటం జరిగింది. ఆ రెండు పద్ధతులు వాటిని ఎకనామిక్స్ ఎనాలసిస్ అంటాం, అంటే అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు. ఈ అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు ఒకటేమో ఎకనామిక్ స్టాటిక్స్ మీన్స్ నిశ్చలన విశ్లేషణ, అంటే నిశ్చల విశ్లేషణ. నెక్స్ట్ సెకండ్ వన్ ఎకనామిక్ డైనమిక్స్ చలన విశ్లేషణ. అయితే దీస్ టర్మ్స్ వర్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై అగస్ట్ కామ్టే. అంటే వీటిని ఈ భావనలను, ఏ భావనలను, నిశ్చల చలన అనే భావనలను మొట్టమొదటిసారిగా సామాజిక శాస్త్రంలో ఉపయోగించిన వ్యక్తి ఆగస్ట్ కామ్టే. వీటిని మన అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టిన వ్యక్తి జేఎస్ మిల్ అనే ఆర్థికవేత్త చలన నిశ్చలన అనే భావనలను అర్థశాస్త్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత దీస్ కాన్సెప్ట్స్ వర్ ఫర్దర్ ఎక్స్ప్లెయిన్డ్ బై రగ్నార్ ఫ్రిష్ ఎవరు? అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అని రెండు భాగాలుగా విభజించిన ఆర్థికవేత్త రగ్నార్ ఫ్రిష్. ఈ చలన నిశ్చలన పదాలను సామాజిక శాస్త్రంలో మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఏమో ఆగస్ట్ కామ్టే. వీటిని మన అర్థశాస్త్రంలోకి తెచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి ఏమో జేఎస్ మిల్. వీటిని ముందు అంటే ఫర్దర్గా దీనిని ఎక్కువగా వివరించిన ఆర్థికవేత్త ఎవరు అంటే రగ్నార్ ఫ్రిష్ అనే ఆర్థికవేత్త. రగ్నార్ ఫ్రిష్ అంటే ఎవరు? అర్థశాస్త్రాన్ని సూక్ష్మ స్థూల అని రెండు భాగాలుగా విభజించిన ఆర్థికవేత్త. ఈ చలన నిశ్చలన పదాలను ఉపయోగించటం జరిగింది. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి వినండి. అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు రెండు రకాలు, జాగ్రత్తగా వినాలి. 4 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఈవెన్ చలన విశ్లేషణ అయినా నిశ్చల విశ్లేషణ ఏదైనా ఒక విశ్లేషణ 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా అడుగుతారు. అందుకే జాగ్రత్తగా వినాలి. అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు రెండు రకాలు. ఎకనామిక్స్ ఎనాలసిస్ ఆర్ 2 టైప్స్. దెర్ ఆర్ 2 మెయిన్ బ్రాంచెస్. ఏవేవవి? ఒకటి ఎకనామిక్ స్టాటిక్స్ నిశ్చల విశ్లేషణ, అదర్ వన్ ఈజ్ ఎకనామిక్ డైనమిక్స్ చలన విశ్లేషణ. ఈ రెండు భావనలను సామాజిక శాస్త్రంలో మొట్టమొదటిసారి ఉపయోగించిన వ్యక్తి ఏమో ఆగస్ట్ కామ్టే. దీనిని మన అర్థశాస్త్రంలోకి ఉపయోగించిన ఆర్థికవేత్త జేఎస్ మిల్. దీనిని అభివృద్ధి చేసిన వ్యక్తి, అంటే బాగా ఎక్కువగా వాడిన వ్యక్తి, ఉపయోగించిన వ్యక్తి రగ్నార్ ఫ్రిష్. ఇది ఎకనామిక్స్ ఎనాలసిస్. ఇప్పుడు మనం ఒక్కొక్క పద్ధతి గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులలో మొట్టమొదటిది వచ్చేసి నిశ్చల విశ్లేషణ, స్టేటిక్ ఎనాలసిస్. నిశ్చల అనే పదాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? భౌతిక శాస్త్రం నుండి స్వీకరించటం జరిగింది. భౌతిక శాస్త్రం అంటే ఏది? ఫిజిక్స్ నుండి ఈ స్టేటిక్ ఎనాలసిస్ అనే భావనని తీసుకున్నాం. నిశ్చల అనే భావనను భౌతిక శాస్త్రం నుండి తీసుకోవటం జరిగింది. నిశ్చల అంటేనే ఎలాంటి కదలికలు లేకుండా ఉండే స్థితి, మీన్స్
లిటరల్లీ ద వర్డ్ స్టేటిక్ ఇంప్లాయిస్ కాజింగ్ టు స్టాండ్. ఏంటి? స్టాండ్ ఆర్ అన్చేంజ్డ్ అంటే ఎలాంటి కదలికలు లేని స్థితిని మనం ఏమంటున్నాం? నిశ్చల అంటున్నాం. ఈ నిశ్చల అనే పదాన్ని భౌతిక శాస్త్రం నుండి తీసుకోవటం జరిగింది. కాలం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా విశ్లేషించేదే నిశ్చల. అంటే ఈ భావనకి కాలంతో సంబంధం ఉండదు. కాలం అనే అంశాన్ని ఈ భావన పరిగణనలోకి తీసుకోదు. అయితే అంటే కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక కార్యకలాపాలు జరపడమే నిశ్చల అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే స్టేటిక్ ఎకనామిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టైంతో సంబంధం లేకుండా, ఎలాంటి మూమెంట్ లేకుండా, కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక కార్యకలాపాలను గురించి వివరించడమే ఈ నిశ్చల అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పవచ్చు. నిశ్చల అనే పదాన్ని మనం భౌతిక శాస్త్రం నుండి తీసుకోవడం జరిగింది. ఈ నిశ్చల అనగా ఎలాంటి కదలికలు లేని స్థితిని మనం నిశ్చల అని పిలవటం జరుగుతుంది. అంటే కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక కార్యకలాపాలను వివరించటమే ఈ నిశ్చల అర్థశాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశమని చెప్పవచ్చు. అయితే ఈ నిశ్చల అనగా ఏ మార్పులు, ఎలాంటి చేంజెస్ కానీ, మార్పులు కానీ, కదలికలు కానీ ఉండే స్థితినే, ఇలా ఉండే ఒకానొక విరామ స్థితినే మనం ఏమంటున్నాము? నిశ్చల అని పిలుస్తున్నాం. అంటే ఎలాంటి మార్పులు, కదలికలు లేని ఒక విరామ స్థితినే మనం నిశ్చల అని పిలవటం జరుగుతుంది. అయితే ఈ నిశ్చల అర్థశాస్త్రాన్ని, నిశ్చల విశ్లేషణను కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రకాలుగా నిర్వచించటం జరిగింది. అయితే జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త ప్రకారం, చూడండి, జేబీ క్లార్క్ అనే ఆర్థికవేత్త ప్రకారం ఏంటి? దేశ జనాభా, పాపులేషన్, సప్లై ఆఫ్ క్యాపిటల్, మూలధన సప్లై, మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి పద్ధతులు, ద ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అంటే వ్యాపార వ్యవస్థ, నెక్స్ట్ ద వాంట్స్ ఆఫ్ ద పీపుల్ ప్రజల కోరికలు. అంటే జేబీ క్లార్క్ నిశ్చల ఆర్థిక విశ్లేషణను ఏ విధంగా నిర్వచించాడు అంటే దేశ జనాభా, మూలధన సప్లై, నెక్స్ట్ ఉత్పత్తి పద్ధతులు, వ్యాపార సంస్థ మరియు ప్రజల కోరికలు, వీటన్నిటి గురించి అంటే ఈ 5 అంశాల గురించి పరిశీలించేదే నిశ్చల విశ్లేషణ అని జేబీ క్లార్క్ తన నిర్వచనంలో వివరించటం జరిగింది. ఏవేవవి 5 అంశాలు? దేశ జనాభా, మూలధన సప్లై, నెక్స్ట్ వ్యాపార వ్యవస్థ, ఉత్పత్తి పద్ధతులు, నెక్స్ట్ ప్రజల కోరికలు. ఈ 5 అంశాల గురించి వివరించేదే నిశ్చల విశ్లేషణ అని జేబీ క్లార్క్ యొక్క అభిప్రాయం. నెక్స్ట్ హరాడ్ అనే ఆర్థికవేత్త ఏమని చెప్పాడు? ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరుగుదల రేటు స్థిరంగా ఉంచడాన్నే నిశ్చల స్థితి అంటున్నాం. అంటే హరాడ్ అభిప్రాయంలో స్టేటిక్ ఎనాలసిస్ అంటే ఏంటంటే స్టేట్ ఆఫ్ రెస్ట్, అంటే ఆర్థిక కార్యకలాపాలు ఎలాంటి ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరుగుదల రేటులో ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు, మారుతూనే ఉంటుంది. కానీ హరాడ్ అభిప్రాయంలో నిశ్చల అనగా ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉత్పత్తి పెరుగుదల రేటు స్థిరంగా ఉంచడాన్నే నిశ్చల అని హరాడ్ అనే ఆర్థికవేత్త అభిప్రాయపడటం జరిగింది. అలాగే పాల్ శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త కూడా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక చలాంకాలు పరస్పర సంబంధాలు ఒకే కాల వ్యవధిలో కానీ, తక్షణం కానీ, కాలంతో సంబంధం లేకుండా కానీ చర్చించేదే నిశ్చల అర్థశాస్త్రం అని చెప్పి పాల్ శామ్యుల్సన్ తన నిర్వచనంలో పేర్కొనటం జరిగింది. అంటే నిశ్చల విశ్లేషణ గురించి
ఆర్థికవేత్తల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు నిశ్చల విశ్లేషణను నిర్వచించటం జరిగింది. అంటే నిర్వచనంలో వారు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. జేబీ క్లార్క్ ఏమో నిశ్చల విశ్లేషణ 5 అంశాల గురించి చర్చిస్తుందని పేర్కొన్నారు. దేశ జనాభా, మూలధన సప్లై, ఉత్పత్తి పద్ధతులు, వ్యాపార వ్యవస్థ, ప్రజల కోరికలు. ఈ 5 అంశాల గురించి చర్చించేదే నిశ్చల అర్థశాస్త్రము, నిశ్చల విశ్లేషణ అని జేబీ క్లార్క్ పేర్కొన్నారు. నెక్స్ట్, హరాడ్ అనే ఆర్థికవేత్త ఏం చెప్పారు? ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరుగుదల రేటు స్థిరంగా ఉండడమే నిశ్చల వ్యవస్థ అని పేర్కొన్నారు. పాల్ షాముల్సన్ ఏం పేర్కొన్నారు? ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు కాలంతో సంబంధం లేకుండా ఉండేవి కానీ చర్చిస్తే దానిని నిశ్చల అర్థశాస్త్రం అని చెప్పి ఎవరు పేర్కొన్నారు? హరాడ్ అనే షాముల్సన్ అనే ఆర్థికవేత్త పేర్కొనటం జరిగింది. అయితే ఈ నిశ్చల ఆర్థిక వ్యవస్థలో పరిగణించే వస్తువులు ఏవైతే ఉంటాయో, వస్తువులు కానీ ధరలు కానీ వాటి పరిమాణాలు కానీ ఒకే కాలానికి చెందినవై ఉంటాయి. ఎందుకని అంటే ఇందులో కాలంతో సంబంధం లేదు, మనం కాలాన్ని తీసుకోవటం లేదు, అందుకే ఇవన్నీ కూడా మారవు. వస్తువుల ధరలు కానీ పరిమాణాలు కానీ ఇవన్నీ ఒకే కాలానికి చెందినవై ఉంటాయి. ఈ నిశ్చల విశ్లేషణ సరళంగా సులభంగా ఉండటానికి ఒకే కాలానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది. అంటే కాలంతో సంబంధం లేకుండా ఒక వస్తువు ధర, ఒక వస్తువు పరిమాణం ఇవన్నీ కూడా ఒకేసారి సులభంగా పరిగణనలోకి తీసుకోవటం జరుగుతుంది. నెక్స్ట్, అందుకే ఈ పద్ధతిని కెమెరాతో తీసిన స్టిల్ ఫోటో వంటిది అని మనం ఉదాహరణగా చెబుతున్నాం. ఎందుకని అంటే కెమెరాతో ఫోటో తీసినప్పుడు మనం ఎలా స్థిరంగా నిలబడితే, మనం ఏ ఫోజులో నిలబడితే అదే ఫోజులో మన ఫోటో వస్తుంది. అలాగే ఇది కూడా అంతే. అంటే కాలంతో సంబంధం లేకుండా ఆర్థిక వ్యవస్థ యొక్క కార్యకలాపాలను వివరించడానికి ఈ నిశ్చల విశ్లేషణ, అంటే మార్పు లేని స్థితిని వివరించడానికి నిశ్చల విశ్లేషణ అనేది తోడ్పడుతుంది. అందుకే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాం? కెమెరాతో తీసిన స్టిల్ ఫోటో వంటిది అని ఈ విశ్లేషణను మనం కెమెరాతో పోలుస్తున్నాం. అంటే ఇందులో పరిగణలోకి తీసుకునే వస్తువులన్నీ కూడా ఒకే కాలానికి సంబంధించినవై ఉంటాయి. కాలంతో సంబంధం లేకుండా ఒక వస్తువు ధర, ఒక వస్తువు పరిమాణం ఇలాగా ఒకే కాలానికి చెందినవి మనం తీసుకోవటం జరుగుతుంది. అంటే వేరే కాలాలను తీసుకోవటం లేదు, ఉన్న కాలంలోనే వస్తువుల ధరలను పరిమాణాలను తీసుకోవటం జరుగుతుంది. అందుకే దీన్ని మనం కెమెరాతో తీసిన స్టిల్ ఫోటో వంటిది అనే విధంగా పోల్చటం జరుగుతుంది. అయితే నిశ్చల వ్యవస్థ అంటే ఎలాంటి మార్పు లేని ఆర్థిక వ్యవస్థ అని కాదు. ఏం మారుతుంటాయి? వైయక్తిక అంశాలు మారుతుంటాయి, కానీ ఆర్థిక వ్యవస్థ మాత్రం నిశ్చలంగా ఉంటుంది. వైయక్తిక అంశాలు మారినప్పటికీ ఆర్థిక వ్యవస్థ మాత్రం అంటే ఎలాంటి మార్పు లేకుండా కదలిక లేని స్థితిలో ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. ఎగ్జాంపుల్, ఒక జలపాతంలో మనం ఒక జలపాతాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే, ఒక చెరువులో జలపాతాన్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే నీటి బిందువులు మాత్రం నిరంతరం కదులుతూ ఉన్నప్పటికీ జలపాతం మాత్రం నిశ్చలంగా ఉంటుంది. ఇది కూడా నిశ్చల ఆర్థిక విశ్లేషణను కూడా అలాగే చెప్పవచ్చు. అంటే జలపాతంలోని నీటి బిందువులన్నీ కదులుతున్నప్పటికీ జలపాతం మాత్రం అలాగే నిశ్చలంగా, అంటే ఎలాంటి కదలికలు లేకుండా విరామ స్థితిలో ఉంటుంది. అందుకే మనం నిశ్చల విశ్లేషణను జలపాతంతో కూడా, అంటే నీటిలో ఉండే చెరువులో ఉండే జలపాతంతో మనం పోల్చవచ్చు. నెక్స్ట్, ఈ నిశ్చల విశ్లేషణ యొక్క సుగుణాలను ఇప్పుడు మనం చూద్దాం. సుగుణాలు, మెరిట్స్ ఆఫ్ స్టేటిక్ అనాలసిస్. అయితే ఈ నిశ్చల విశ్లేషణ అనేది
పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు, నిలకడగా ఉండవు. కాబట్టి ఈ నిశ్చల విశ్లేషణలో ఇతర పరిస్థితులు స్థిరము అనే ప్రమేయం తీసుకోవడం ద్వారా క్లిష్టమైన అంశాలను తేలికగా అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం సింప్లిసిటీ అంటున్నాం. అంటే క్లిష్ట అంశాలను సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ నిశ్చల విశ్లేషణ మనకి ఉపయోగపడుతుంది. అంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ వేరియబుల్స్, ఏ విధంగా రెండు చలాంకాల మధ్య సంబంధం ఉందో, కదలికలు లేకుండా ఉందో ఈజీగా సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ నిశ్చల విశ్లేషణ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్, క్లారిఫై అంటే ఏంటి? చలన సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే ముందుగా నిశ్చల విశ్లేషణ గురించి మనం చదువుకోవాలి. చలన సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ముందుగా నిశ్చల సిద్ధాంతాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే విమాన చోదక సాధనం గురించి తెలుసుకోవాలంటే అది ఏ విధంగా పనిచేస్తుందో ముందు మనం అర్థం చేసుకోవాలి. అందుకే క్లారిఫై ఎకనామిక్ స్టాటిక్ అనాలిసిస్ ద వేరియస్ ఎకనామిక్ ఫినామినా విత్ గ్రేట్ క్లారిటీ అండ్ ప్రెసిషన్. అంటే ఏంటి? దీన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ముందుగా చలన సిద్ధాంతాన్ని చదువుకోవాలంటే నిశ్చల చదువుకుంటేనే చలన సిద్ధాంతం మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, హైపోథెటికల్ మోడల్ అంటే ఏమిటి? ఎకనామిక్ ఫినామినా ఆన్ ద బేసిస్ ఆఫ్ హైపోథెటికల్ మోడల్స్ ఇట్ అజ్యూమ్స్ స్టేట్స్ అన్చేంజింగ్ ఎబిలిటీ. అయితే ఏవైతే మారవు అని తీసుకుంటున్నామో, మారని చలాంకాలను మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వివరించడానికి ఈ నిశ్చల విశ్లేషణ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఇది ఆర్థిక సిద్ధాంతాలను అవగాహన చేసుకోవడమే కాకుండా ఆర్థిక సమస్యల పరిష్కారానికి కూడా ఈ నిశ్చల విశ్లేషణ అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్, ఎకనామిక్ ఇన్పుట్స్, అలొకేషన్ ఆఫ్ ఇన్పుట్స్. ఏంటి? మనం ఇన్పుట్స్ ఇస్తేనే అవుట్పుట్ వస్తుంది. కాబట్టి ఈ ఇన్పుట్స్ని ఏ విధంగా, ఉన్న వనరులను ఏ విధంగా ఉపయోగిస్తే ఉత్పత్తి అనేది పెరుగుతుంది అనేది నిశ్చల విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇంకా ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే సులువుగా అర్థం చేసుకోవడానికి సింప్లిఫైయింగ్ ప్రాసెస్, సులువుగా దాన్ని పరిష్కరించడానికి నిశ్చల విశ్లేషణ తెలుస్తుంది. కంపారేటివ్ స్టాటిక్స్ అయితే ఏం చేస్తుంది? ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ ఆఫ్ డిఫరెంట్ వేరియబుల్స్. అంటే వివిధ చలాంకాలు ఏ విధంగా సమతౌల్యం పొందుతున్నాయో ఈ నిశ్చల విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సమతౌల్యం అంటే కూడా ఏమిటి? విరామ స్థితి, ముందుకు కదలలేని ఒక నిశ్చల స్థితినే మనం సమతౌల్యం అంటున్నాం. వివిధ చలాంకాల మధ్య సమతౌల్యం ఏ విధంగా ఉందో కూడా ఈ నిశ్చల విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఎకనామిక్ ప్రిన్సిపల్స్, ఆర్థిక సూత్రాలను రూపొందించడంలో ఇది చాలా బాగా, అంటే ఆర్థిక సిద్ధాంతాలను కానీ సూత్రాలను కానీ వివరించడానికి ఈ నిశ్చల విశ్లేషణ అనేది బాగా తోడ్పడుతుంది. ఏంటి సుగుణాలు? క్లిష్ట పరిస్థితుల్లో క్లిష్టమైన అంశాలను తేలికగా అర్థం చేసుకోవడానికి నిశ్చల విశ్లేషణ ఉపయోగపడుతుంది. ముందు చలన విశ్లేషణ అర్థం చేసుకోవాలంటే ముందుగా నిశ్చల విశ్లేషణను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, ఇది ఆర్థిక సిద్ధాంతాలను తయారు చేయడానికి కానీ అవగాహన చేసుకోవడానికి కానీ ఆర్థిక సమస్యల పరిష్కారానికి కానీ నిశ్చల విశ్లేషణ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా వివిధ చలాంకాలు ఏ విధంగా సమతౌల్యం పొందుతాయో ఈ నిశ్చల విశ్లేషణ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, డీమెరిట్స్ ఆఫ్ స్టాటిక్ అనాలిసిస్ అంటే ఏమిటి? లోపాలు. దేని లోపాలు? నిశ్చల విశ్లేషణ యొక్క లోపాలేంటో చూద్దాం. అయితే ఈ నిశ్చల విశ్లేషణ యొక్క ముఖ్య లోపం ఏమిటి అంటే సత్యదూరమైన ప్రమేయాలను తీసుకోవడం, ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అంటే చాలా సత్యదూరమైన ప్రమేయాలను, అజంప్షన్స్ని తీసుకోవడం. అంటే ఏమిటి? సంపూర్ణ ఉద్యోగిత ఉంటుందని, లేదా ఉత్పత్తి కారకాలకు సంపూర్ణ గమనశీలత ఉంటుందని,
ఇలాంటి వాటినన్నిటినీ అంటే వేరియబుల్స్, పాపులేషన్, మెథడ్స్, ప్రొడక్షన్, వాళ్ళ అభిరుచులు, అలవాట్లు రోజు రోజుకి మారుతూ ఉంటాయి. కానీ ఇది ఏం చేస్తుంది, కాలాన్ని అసలు పరిగణనలోకే తీసుకోవటం లేదు. కానీ ఏమవుతుంది, సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ప్రజల అభిరుచులు, అలవాట్లు రోజు రోజుకు మారుతూ ఉంటాయి. కానీ ఇది ఏం చేసింది, సత్యదూరమైన ప్రమేయాలను తీసుకోవటం జరిగింది. నెక్స్ట్, నిజ జీవితంలో చాలా ఆర్థిక సమస్యలు ఉంటాయి, అంటే చాలా సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల విశ్లేషణకు అంటే అన్ని సమస్యల విశ్లేషణకు కాకుండా కేవలం కొన్ని సమస్యల్ని విశ్లేషించడానికి మాత్రమే ఈ నిశ్చల విశ్లేషణ ఉపయోగపడుతుంది. అంటే నిజ జీవితంలో ఏర్పడే అన్ని సమస్యలను ఇది పరిష్కరించలేకపోతుంది. నెక్స్ట్, ఇగ్నోర్స్ ద రోల్ ఆఫ్ టైం. ఏం చేస్తుంది ఇది, సమయం అనే భావనను, అసలు సమయాన్ని, కాలాన్ని పరిగణనలోకి తీసుకోనే లేదు. కాబట్టి ఇది చాలా పరిమితమైన విశ్లేషణ అని చెప్పవచ్చు. ఎందుకని అంటే కేవలం అర్ధమితి సహాయంతో మాత్రమే తీసుకున్న నిర్ణయాలను మాత్రమే నిరూపించడానికి ఈ విశ్లేషణలో వీలుంటుంది. అర్ధమితి అంటే ఏమిటి, ఎకనామెట్రిక్స్. ఎకనామెట్రిక్స్ సహాయంతో ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నామో వాటిని మాత్రమే వివరించడానికి ఈ పద్ధతి అనువైనది. అందుకనే ఏమంటున్నాం, స్టాటిక్ అనాలిసిస్ హ్యాజ్ లిమిటెడ్ స్కోప్. అందుకే దీని పరిధి అనేది చాలా చిన్నది అని చెప్పవచ్చు. నిశ్చల విశ్లేషణ అనగా ఏమిటి, కదలికలు లేని విరామ స్థితి. ఇంకొకటి, కాలంతో సంబంధం లేకుండా అంశాలను వివరిస్తుంది. కాబట్టి దీని లోపాలు, ముఖ్యమైన లోపాలు ఏమిటి అంటే ఇది తీసుకునే ప్రమేయాలు సత్యదూరంగా ఉన్నాయి. నెక్స్ట్, ఇగ్నోర్స్ ద రోల్ ఆఫ్ టైం. ఇంకా ఏమిటి, కాలాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. కాలాన్ని పరిగణలోకి తీసుకోకపోతే ఆర్థిక వ్యవస్థలో ప్రజల అభిరుచులు కానీ అలవాట్లు కానీ స్థిరంగా ఉండవు. అవి కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి. కాబట్టి కాలం అనే అంశాన్ని అసలు పరిగణనలోకి తీసుకోలేదు. కాబట్టి స్టాటిక్ అనాలిసిస్ హ్యాస్ లిమిటెడ్ స్కోప్. ఇది చాలా దీని పరిధి అనేది చాలా పరిమితమైనదని చెప్పవచ్చు. ఇప్పుడు అర్థశాస్త్ర విశ్లేషణలలో రెండవది డైనమిక్ అనాలిసిస్, చలన విశ్లేషణ. డైనమిక్స్ మీన్స్ కాజింగ్ టు మూవ్. అంటే ఏమిటి, ఆర్థిక వ్యవస్థలో వివిధ అంశాల మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి కాలం అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకొని వివిధ ఆర్థిక చలాంకాల మధ్య ఉండే సంబంధాన్ని పరిశీలించేదే చలన విశ్లేషణ. మూవ్ అంటే ఏంటి, కదలికను సూచించేది, స్థిరంగా ఉండకుండా కదలికలను సూచించేది డైనమిక్స్. అంటే చేంజ్, మార్పును సూచించేది చలన విశ్లేషణ. అయితే డైనమిక్ మీన్స్ ఎకనామిక్ చేంజ్, అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చే మార్పులను ఇది సూచిస్తుంది. బిహేవియర్ ఆఫ్ వేరియబుల్స్ త్రూ టైం. ఎలాగైతే చలాంకాల మధ్య మార్పు వస్తుందో అది కాలాన్ని పరిగణనలోకి తీసుకొని ఏ విధంగా మార్పు చెందుతుందో ఈ చలన విశ్లేషణ తెలియజేస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థలో వివిధ చలాంకాల మధ్య అంశాన్ని తెలుసుకోవడానికి కాలాన్ని పరిగణనలోకి తీసుకొని వివిధ ఆర్థిక చలాంకాల మధ్య ఏ విధమైన సంబంధం ఉందో పరిశీలించేదే చలన విశ్లేషణ. అంటే చలన విశ్లేషణలో కాలానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇంతకుముందు నిశ్చల విశ్లేషణలో కాలం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. చలన విశ్లేషణలో కాలం అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. కాలంతో పాటు మారే వివిధ చలాంకాల మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేదే చలన విశ్లేషణ. ఎగ్జాంపుల్, కాలంతో పాటు ధరలు మారుతూ ఉంటాయి. ఆ ధరల్లో వచ్చే మార్పులు ఏ విధంగా ఉంటాయో చలన విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, ఈ చలన విశ్లేషణ గత కాలమే కాకుండా భవిష్యత్ కాలపు అంశాలను కూడా పరిశీలిస్తుంది. అంటే ఇంతకు ముందు జరిగిన అంశాలే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ ఏ అంశాలు సంభవిస్తాయో
వాటిని కూడా పరిశీలించేదే చలన విశ్లేషణ. అందుకే మనం ఎగ్జాంపుల్గా చలనచిత్రాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. అంటే ఇంతకుముందు పాత సినిమాలను బేస్గా తీసుకొని కొత్త సినిమాలు కాలానుగుణంగా తీసుకోవడం చలన విశ్లేషణ. అంటే పాతకాలం వాటికి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ కాలాన్ని పరిశీలించడమే చలన విశ్లేషణ. దీనికి గుడ్ ఎగ్జాంపుల్ ఫిలిం, చలనచిత్రము. అంటే పాత పాటలను రీమిక్స్ చేసి మళ్ళీ కొత్త పాటలుగా మార్చడం చలన విశ్లేషణ. అంటే గత కాలంతో పాటు భవిష్యత్ కాలాన్ని కూడా పరిశీలించడమే చలన విశ్లేషణ. అంటే కాలంతో పాటు మారే అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆర్థిక వ్యవస్థలో చలాంకాల మధ్య ఉండే సంబంధాన్ని వివరించేదే చలన విశ్లేషణ. ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పాను, ధరలు మారితే వాటి ప్రభావం అన్నిటిపైన ఉంటుంది. దేనిపైన ఉంటుంది? ఆదాయం పైన ఉంటుంది, వినియోగం పైన ఉంటుంది, నెక్స్ట్ ఉత్పత్తి పైన, ఉత్పత్తి వ్యయం పైన, అన్నింటిపైన దీని ప్రభావం అనేది ఉండటం జరుగుతుంది. అంటే ప్రస్తుతం ధరలు మారితే వాటి ప్రభావం భవిష్యత్తులో ఎలా ఉంటుందో ఈ చలన విశ్లేషణ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ చలన విశ్లేషణను కొంతమంది ఆర్థికవేత్తలు కొన్ని రకాలుగా నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. రగ్నార్ ఫ్రిష్ ఏమని చెప్పాడు? ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అన్నాడు. చలన విశ్లేషణను ప్రాసెస్ ఆఫ్ చేంజ్ అని చెప్పాడు. అంటే మార్పుతో కూడుకున్నదే చలన విశ్లేషణ అని రగ్నార్ ఫ్రిష్ యొక్క అభిప్రాయము. నెక్స్ట్ శామ్యుల్సన్ ఏమని చెప్పాడు? కాల వ్యవధులకు సంబంధించిన ఆర్థిక చలాంకాలకు, అంటే కాలానికి ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉండే ప్రమేయ సంబంధాన్ని తెలియజేసేదే చలన విశ్లేషణ. అంటే ఏంటి? కాలం, టైంతో పాటు ఆర్థిక చలాంకాలు రెండు ఎలా మారుతున్నాయో తెలియజేసేదే చలన విశ్లేషణ అని పాల్ శామ్యుల్సన్ అనే ఆర్థికవేత్త తెలియజేయటం జరిగింది. అంటే కాల వ్యవధులకు ఆర్థిక చలాంకాలకు మధ్య ఉండే ప్రమేయ సంబంధాన్ని తెలియజేసేదే చలన విశ్లేషణ అని పాల్ శామ్యుల్సన్ నిర్వచనాన్ని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనం మెరిట్స్ ఆఫ్ డైనమిక్ ఎనాలసిస్ అంటే సుగుణాలు, చలన విశ్లేషణ యొక్క సుగుణాలేంటో తెలుసుకుందాం. రియలిస్టిక్, ఇది నిజమైన విశ్లేషణ పద్ధతి. ఎందుకని అంటే ఎప్పుడూ మారుతూ ఉండే చలాంకాల్ని పరిగణనలోకి తీసుకొని ఆర్థిక అంశాలను చక్కగా ఇది వివరించింది. అంటే ఎప్పుడూ ఆర్థిక వ్యవస్థలో చలాంకాలు మారుతూనే ఉంటాయి. ఆ ఆర్థిక వ్యవస్థలో మారే చలాంకాలను పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణ వివరించడం వలన దీనిని మనం ఏమంటున్నాం? నిజమైన విశ్లేషణ పద్ధతి అని పిలుస్తున్నాం. నెక్స్ట్ చేంజెస్ ఇన్ ఈక్విలిబ్రియం, సమతౌల్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. సమతౌల్యం ఎప్పుడు కూడా స్థిరంగా ఉండకుండా ఏమవుతుంది? సంస్థ అభిరుచిని బట్టి అది మారుతూ ఉంటుంది. సో సమతౌల్యంలో, ఆర్థిక వ్యవస్థలో సమతౌల్యంలో వచ్చే మార్పులను కూడా ఈ చలన విశ్లేషణ తెలియజేస్తుంది. నెక్స్ట్ బిజినెస్ సైకిల్స్, వ్యాపార చక్రాలు. ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు 4 దశలు ఉంటాయని తెలుసుకున్నాం. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కూడా ఒకే దశలో ఉండకుండా ఈ వ్యాపార చక్రాల్లో ఏ విధంగా పరిభ్రమణం చెందుతుందో చలన విశ్లేషణ తెలియజేస్తుంది. నెక్స్ట్ ఎకనామెట్రిక్ మోడల్స్, అంటే ఆర్థిక విశ్లేషణలో కొత్త పద్ధతులను, అంటే ఎకనామెట్రిక్ మోడల్స్ అంటే అర్ధమితి పద్ధతులను గురించి తెలుసుకోవడానికి, అంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క గణన, నెక్స్ట్ వ్యాపార సంస్థ యొక్క గణన, నెక్స్ట్ ఆర్థిక వృద్ధి యొక్క గణన, వీటన్నిటిని, అంటే ఇవి కాలం మారుతూ ఉంటే ఈ గణనలు మారుతూ ఉంటాయి. అంటే ఈ గణనలలో ఎలా మార్పు వస్తుంది, ఈ లెక్కలలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియజేయడానికి చలన విశ్లేషణ బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఎకనామిక్ గ్రోత్కి అంటే మనం ఆర్థిక వృద్ధిని అర్థం చేసుకోవడానికి, ఆర్థిక వృద్ధిని సాధించడానికి కానీ
ఆర్థిక వృద్ధి భావనలను అర్థం చేసుకోవడానికి కానీ చలన విశ్లేషణ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు. అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుదల రేటు, అందులో ఆర్థిక పరిస్థితులకి వచ్చే మార్పులకి మధ్య ఉండే సంబంధాన్ని తెలుసుకోవడానికి ఈ చలన విశ్లేషణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంటే దీర్ఘకాలికంగా స్పెక్యులేషన్ అంటే అంచనా వ్యాపారము, నెక్స్ట్ వ్యాపార చక్రాల్లో అస్థిరత్వం ఏర్పడితే మొదలైనవన్నీ ఈ పద్ధతి ద్వారా విశ్లేషణ చేయడం చాలా సులభము. నెక్స్ట్ ఆర్థిక విశ్లేషణలో ఏవైనా కొత్త పద్ధతులు కనుక్కోవడానికి ఈ విశ్లేషణ అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇది చలన విశ్లేషణ యొక్క సుగుణాలు. ఇప్పుడు మనం చలన విశ్లేషణ యొక్క లోపాలేంటో చూద్దాం. డెలికేట్ మెథడ్ అంటే చాలా క్లిష్టమైన పద్ధతి, సున్నిత క్లిష్టమైన పద్ధతిగా దీన్ని మనం చెప్పవచ్చు. కాల ప్రభావాన్ని ఇది సంపూర్ణంగా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి గణిత పద్ధతులను ఇందులో ఉపయోగించాల్సి ఉంటుంది. కాలం అంటేనే గణితం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇది చాలా సున్నితమైన క్లిష్టమైన పద్ధతి అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ అనుకూల పరిస్థితులు లేకపోతే ఏమవుతుంది? అనుకూల పరిస్థితులు లేనప్పుడు దానికి సంబంధించిన అంశాలను తీసుకొని సిద్ధాంతీకరణ చేయడం, నమూనాలు తయారు చేయడం చాలా కష్టము. అంటే దీనికోసం చాలా అనుభవం కావాలి. అనుకూల పరిస్థితులు లేనప్పుడు దీని అంశాలతో అంటే సంబంధించిన అంశాలతో సిద్ధాంతీకరణ చేయడం ఈ పద్ధతి ద్వారా చాలా కష్టం. ఆర్థిక నమూనాలను తయారు చేయడం సాధారణమైన వ్యక్తులకు సాధ్యం కాని పని. మేడ్ ఎకనామిక్స్ ఏ కాంప్లెక్స్ వన్ అంటే ఆర్థిక సిద్ధాంతాలు చేయాలంటే సాధారణ వ్యక్తులకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే ఈ చలన విశ్లేషణ కాలాన్ని పరిగణనలోకి తీసుకొని అన్ని మారే అంశాలని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ కొంత ఆర్థిక నమూనాలను తయారు చేయడం చాలా కష్టమైన పద్ధతి అని చెప్పవచ్చు. ఇలా చలన నిశ్చలన పద్ధతిలో సుగుణాలు లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆర్థికవేత్తలు సమయానుకూలంగా ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా రెండు పద్ధతులను వాడటం జరుగుతుంది. నిశ్చల అంటేనేమో ఎలాంటి కదలికలు లేని విరామ స్థితి, చలన అంటేనేమో ఎప్పుడు కదలికలు ఉండే కాలాన్ని పరిగణనలోకి తీసుకొని కదులుతూ ఉండే చలన స్థితి. అయితే ఈ నిశ్చల స్థితినేమో కేవలం చలన సిద్ధాంతం అర్థం చేసుకోవాలంటే ముందు నిశ్చల విశ్లేషణను అర్థం చేసుకోవాలి. ఇది కొంత సులభమైన పద్ధతి అయినప్పటికీ ఇందులో కాలాన్ని పరిగణనలోకి తీసుకోవటం లేదు. చలన విశ్లేషణ ఏమో అన్ని మారే పరిస్థితులను తీసుకున్నప్పటికీ గణాంకాలను తీసుకోవటం ద్వారా కొంత దీనిని వాడటం అనేది క్లిష్టమైన పద్ధతిగా చెప్పవచ్చు. ఇది చలన నిశ్చలన అర్థశాస్త్ర విశ్లేషణ పద్ధతులు. థ్యాంక్ యూ ఫ్రమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్.